హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అబ్జస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు 4 టైప్స్ ఆఫ్ ఆమ్లెట్ చేసుకుందాం. మీకు ఏ టైప్ ఇష్టమో కామెంట్ చేయండి. ఫస్ట్ పెంక పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసి ఒక గుడ్డును పగలగొట్టుకొని అందులో వేసిన తర్వాత గరం మసాలా, ఉప్పు, కారం వేసి వన్ సైడ్ బాగా కాల్చనివ్వాలి. దీన్ని హాఫ్ బాయిల్ అంటారు. చాలామంది చాలా ఇష్టంగా తింటారు, కానీ నాకైతే అస్సలు నచ్చదండి. ఎందుకంటే చాలా పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. టైప్ 2. ఫస్ట్ పొయ్యి మీద పెంక పెట్టిన తర్వాత అందులో తగినంత ఆయిల్ వేసి ఒక గుడ్డును పగలగొట్టుకొని అందులో వేసి రుచికి సరిపోయేంత కారం, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కాలనివ్వాలి. అది బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని మళ్ళీ ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కాల్చుకోవాలి. అది బాగా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. టైప్ 3. ఒక గిన్నెలో ఒక గుడ్డును పగలగొట్టుకొని రుచికి సరిపోయేంత ఉప్పు, కారం, గరం మసాలా వేసి బాగా కొట్టుకోవాలి. అది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి మనం ముందే మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసి ఇంకా మొత్తం వచ్చేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి. సన్నగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకోవాలి. ఇంకో సైడ్ కూడా బాగా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని 4th ఆమ్లెట్ 2 గుడ్లు ఒక గిన్నెలో పగలగొట్టుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, రుచికి సరిపోయేంత ఉప్పు, గరం మసాలా, కారం వేసి కొద్దిగా గింజర గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత పెంక మీద ఆయిల్ యాడ్ చేసి మనం ముందే తీసుకున్న మిశ్రమాన్ని వేసి సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి బాగా కాలనివ్వాలి. బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ కాల్చుకుంటే ఈజీగా ఆమ్లెట్లు చేసుకోవచ్చు. నాకు 4th ఆమ్లెట్ చాలా ఇష్టం అండి. మీకు